హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! సో, మనకి ఒక 35+ అయిందనుకోండి, అక్కడ నుంచి మనం ఏమి యాడ్ చేయక్కర్లా. ఆటోమేటిక్‌గా అన్నీ యాడ్ అయిపోతా ఉంటాయన్నమాట. 35+ తర్వాత మనకి పెయిన్స్, ఫుల్ బాడీ పెయిన్స్, అలాగే అరికాళ్ళు, ఇంకా సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళకైతే ఇంకా ఇంకా ఎక్కువే ఉంటాయనుకోండి. ఇంకా బాడీ పెయిన్స్, హెవీగా స్టమక్ పెరిగిపోవడం గానీ, వెయిట్ పెరిగిపోవడం గానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! సో, మనం పూర్తిగా డైట్ ఫాలో చేయలేము, మనం జిమ్‌లకెళ్ళలేము, డైట్ చేయలేము అనుకున్నప్పుడు కొంచెం మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కాబట్టి, మన ఏజ్ వచ్చేటప్పటికి మన మన ఏజ్ మన పేరెంట్స్‌కొచ్చేటప్పటికి మనం ఇంటర్మీడియేట్‌లు కంప్లీట్ చేసేసి ఉంటాము. కానీ ఇప్పుడు మన పిల్లలైతే ఎల్‌కేజీలు, యూకేజీల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి ఏం చేద్దామంటే అప్పుడప్పుడు కాకుండా కొంచెం తినే ఫుడ్‌లో డైలీ ఏదో ఒక పోర్షన్‌లో మనం హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలండి. సో, ఇక్కడ నేను చూపించేటటువంటి ఈ దోసలొచ్చేసి జొన్న దోసలండి. చాలా టేస్ట్ ఉంటాయి. జొన్న దోసలు, జొన్న ఇడ్లీ 2 కూడా చాలా బావుంటాయి. ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ టైమ్ చూపిస్తానండి. ఇక్కడొచ్చేసి ఒకవేళ ఇలాంటి వాళ్ళు అంటే నాకులాంటి వాళ్ళు ఎవరైనా సరే, అబ్బెబ్బే లేదు నేను డైట్ చేస్తానని చేశారనుకోండి, ఈరోజు నేను ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నేను, మా వారు కూడా నేను చెడిందే కాకుండా ఆయన కూడా చెడగొట్టాననమాట. లేదు లేదు మనం ఉండాలి, మనం చెయ్యాలి అని చెప్పి నైట్ ఎంత అయిందో చూడండి టైము 9 అంటే 10 ఇంక 8 నిమిషాలు తక్కువ. ఉండలేక బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం లేక ఇంట్లో పకోడీ వేసుకు తిన్నాననమాట. మామూలుగా మనకొచ్చే ప్రమాదం కంటే కూడా ఇలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువుంటాయి. సో, అందుకని మనం డైట్ జోలికి వెళ్ళలేము అనేది నాకు బాగా అర్థమైంది. సో, ఏంటంటే కొంచెం హెల్తీగా పాటిస్తే బావుంటదని. ఇప్పుడు కాదులెండి, ఒక 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా కాదు గానీ ఫాలో చేస్తున్నాము. ఇదైతే 3 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ఏంటి అంటే గనక ఇది అవిసె గింజలండి. నేను తక్కువే కానీ అప్పుడు అంత వెయిట్ ఉండేదాన్ని కాదు. మా వారు బాగా ఫాలో అవుతారు. ఆయనకి డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను అవిసె గింజల పొడి మామూలుగా నార్మల్‌గా ఫ్రై చేసి ఇచ్చేసేదాన్ని. అది వాడేవారనమాట. ఇప్పుడు ఇంక మనకు అన్నీ వచ్చేసాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన టైం మనకు కూడా వచ్చిందనిపించింది. సో, మనకి ఉత్త అవిసె గింజలు, బెల్లం వేసుకొని చేసుకోవచ్చండి. కొంచెం ఇంకా మనకి బెటర్‌గా ఉండడం కోసం ఇక్కడ ఏం చేశానంటే అవిసె గింజలు, నువ్వులు, అలాగే బెల్లం ఈ 3 కూడా నేను ఈక్వల్ క్వాంటిటీ అంటే బెల్లం తగ్గించుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అంత తీపి తినకపోవడమే మంచిది. సో, అవిసె గింజలు ఎక్కువ వేసాను, నువ్వులు తక్కువ వేసాను. అది మన ఇష్టం అండి. ఎలా వేసుకున్న టేస్ట్ ఒక్కలాగే ఉంటది. నేను మెజర్‌మెంట్స్ ప్రకారం అయితే ఏ రెసిపీ చేయను. సో, మీరు అవిసె గింజలు, నువ్వులు సమానంగా వేసుకున్నా పర్వాలేదు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేనైతే అవిసె గింజలు ఎక్కువ వేసి పౌడర్ చేశాను. సో, దాన్ని ఒక డబ్బాలోకి ఎత్తుకొని స్పూన్‌తో తినేస్తే అయిపోయిద్ది. అది నేను మా వారికి డ్యూటీకి వెళ్తున్నారండి. సో, ఆయనకి ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను ఉండల కిందే ప్రిపేర్ చేశానండి. మిగిలిన నువ్వులతోటి మామూలుగా నువ్వుపప్పు అనేది వేశాను. ఇదొచ్చేసి మెంతుల పొడవండి. ఆల్రెడీ మెంతి పొడవు అనేది మీకు రెగ్యులర్‌గానే చూపిస్తాను కదా! ఇప్పుడు మేము రెగ్యులర్‌గానే యూజ్ చేస్తున్నాము. సో, మీకు ఎవరైనా సరే నా వరకు చెప్తున్నానండి. నాకు మొన్నటి వరకు పైకి బట్టలు వేయడానికి వెళ్తే చాలా పెయిన్ వచ్చేసేదండి. నాకు ఆవేశం వచ్చేదనమాట. సో, అప్పుడు ఏం చేశానంటే కొంచెం మా వారితో పాటు నేను కూడా మెంతి పిండి తాగి అవిసె గింజలు వాడితే కొంచెం ఆవేశం అనేది బాగా కంట్రోల్ అయింది. ఇంకా ఇది నూనె చూసి భయపడకండి. మా అమ్మగారు ఏ కూర వండినా సరే, అందులో ఏ నాన్ వెజ్ అయినా సరే ఖచ్చితంగా స్విమ్మింగ్ చేయవలసిందే. సో, మా వారు డ్యూటీకి వెళ్ళే ముందు పీతలు తినాలి అని అడిగారు. సో, నాకు అవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం అవ్వలేదు. ఆయన ఎళ్ళే ముందు ఇప్పుడు మన చేత్తోటి పెట్టి ఆయన స్టమక్ అంతా పాడు చేయడం ఎందుకులే అనేసి మా అమ్మని పంపించమన్నానండి. మా అమ్మ కర్రీస్ మాత్రం చాలా టేస్ట్‌గా ఉండుద్ది కానీ కాకపోతే కొంచెం ఇదిగోండి చూస్తున్నారు కదా! స్విమ్మింగ్ చేయిస్తది. అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా కలిపేసాను కానీ ఫస్ట్ వస్తుండగానే గుంటగరిటెతోటి మొత్తం ఆ ఆయిల్ అంతా తీసేస్తానండి. తీసేసిన తర్వాత మాత్రమే కర్రీ అనేది తింటాము. ఇక్కడొచ్చేసి ఇది పీతల పులుసు. మా అమ్మ చాలా చేస్తదండి కర్రీసు. ఎవరమ్మలైనా బానే చేస్తారనుకోండి. కాకపోతే మనకు గొప్ప కదా! అదన్నమాట. ఇదంతా కూడా మా వారు వెళ్ళే రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన మళ్ళా డ్యూటీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసే ముందు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను. సో, అదన్నమాట విషయం. ఇంకా ఇక్కడికొచ్చేసరికి నేను మా వారు వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మామూలుగా ఏం చేసావు అంటే ఇలా ఇలా అని చెప్పేటప్పటికి మా ఇంట్లో కూడా పల్లీలున్నాయి కొంచెం వేసి పెట్టమన్నారు. మీరు ప్రీవియస్ వీడియోస్‌లో గనక ఫాలో అయ్యే వాళ్ళైతే తెలుస్తదండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నేను ఏదన్నా కొంచెం రెసిపీ చేసి ప్రెజెంట్ చేయాలి అంటే నాకు అవకాశం మా ఇంట్లో ఇవ్వరండి. వచ్చేసరికి పళ్ళెం వేరే రకంగా ఉంటదనేసి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే వేశాను. కొంచెం చల్లారాలి. చల్లారకుండానే తీసేసాను. నాకు కూడా కంగారు ఎక్కువే అనుకోండి. కాకపోతే ఇది చల్లారిన తర్వాత ఇంకా మా అమ్మని పీసుల కింద కట్ చేసుకోమన్నాను. మా అమ్మకి ఏదైనా నీట్‌గా ఉండాలండి. ఒకటే చెప్పింది చల్లారకుండా నువ్వేం చెయ్యొద్దు. తర్వాత నేను పీసుల కింద డివైడ్ చేసుకుంటాను అని. తనకైతే ఏం చేసిందంటే అదే డాడీకండి. తనకి కొంచెం పళ్ళు ప్రాబ్లమ్ ఉంది. అందుకని తను ఈ విధంగా మెత్తగా అయితే
ఉండలు చేసుకుంది. ఎలాగైతే తినడమే కదా అని. మీరు ఎప్పుడైనా సరే పల్లీలు అచ్చు వేసుకున్నప్పుడు ఫుల్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉండలు చేసుకునేటప్పుడు హాఫ్ ఫ్రై చేసుకుని ఉండలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకెక్కడికి వచ్చేసరికి అమ్మ వాళ్ళ గార్డెన్ అనమాట. గార్డెన్ అంటే ఏం కాదులేండి, వాళ్ళు కనకాంబరంలో అలాగే పచ్చిమిరపకాయలు వేసైతే ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడో వేసారండి. కారంకి అంటే ఆవకాయ కారానికి తెచ్చిన కాయలు అనమాట. వేస్తే చాలా మంచిగా అయితే కాస్తాయి. ఇది మీరు చూస్తే నా ఫస్ట్ వీడియోలో ఉంటుందండి మళ్ళీ అంటూ. అది అంతగా పువ్వులు రావట్లేదంటే మా డాడీకి ఇచ్చాను. ఆయన ఆ విధంగా అయితే గ్రోత్ చేశారు. కనకాంబరం పూలు అయితే మా అమ్మ మార్నింగే కోసిందంటండి. అందుకే చెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇదిగోండి ఫ్లవర్ చూస్తున్నారు కదా, నిన్న నేను పెట్టాను కదా వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అని. ఈ మొక్కేనండి. స్టార్టింగ్ వీడియోస్లో పువ్వులతోటే ఉంది కానీ ఇప్పుడైతే మాత్రం పువ్వులు లేవు. చూడాలి. ఇది వచ్చేసి వాము మొక్క. ఇది మామూలుగా తిని పాడేస్తే వచ్చినటువంటి దానిమ్మ చెట్టు అండి. నిజం చెప్పాలంటే మన వంటలు కొని తెచ్చి వేసిన కాయలు కాస్తాయో తెలియదు కానీ ఏదో అంటారు కదా, ఈశ్వరుడు ఆజ్ఞ ఉంటే ఏదైనా జరుగుద్దని. అలాగా దీనికి కాయలు కాసి యోగం ఉన్నట్టుంది. టబ్లోనైనా సరే బాగానే కాస్తుంది. మొన్నటి వరకు కింద పడిపోయి కానీ ఇప్పుడు 2 కాయలు అయితే కాసినాయండి. వెళ్ళి దెబ్బలాడి తెచ్చుకోవాలి కదా మనం కూడా. అందుకని 2 కాయలు కాసింది, గొడవ ఎందుకని. ఒకటి వాళ్ళకి ఒకటి మనకేనమాట. చూడాలి అది ఎంత పెద్ద వరకు అయ్యే వరకు ఉంటుందో. ఇంకా వీళ్ళు వేసేటటువంటి ఎరువులు అయితే మా డాడీకి ఇంకా అవన్నీ ఏమి ఉండదండి. ఎండిపోయిన పేడ, పచ్చి పేడ, లేకపోతే ఇందులో కొంచెం పొగాకు కాళ్ళు వేస్తారు. ఇంకెన్ని ఇయర్స్ అయినా సరే అలా పుస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిసిన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వైద్యం కదండి. మా డాడీది అయితే ఇలానే ఉంటుంది. ఇంకా అన్నిటిలోనూనండి, ఇంకా పేడకి మట్టికి లోటు ఉండదన్నమాట. సో అవి కూడా అలాగే ఎదుగుతాయి. ఇవ్వండి ఇంకా అన్నిటికీ ఒకటే ఎరువు. ఇది వచ్చేసి జాన్ చెట్టు. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, నేను పెట్టుకున్న పిండిడియాలు చూపించాను కదా. అమ్మ వచ్చేసి గోధుమ కొడియాలు పెట్టుకుందండి. సో ఇంకా చాలా బాగా మా అమ్మ అంటే ఒక ఏదో అంటారు చూసారా, ఒక పద్ధతి, ఒక విజన్, ఒక తీరు అంటారు కదా. మా అమ్మ పనులన్నీ అలానే ఉంటాయండి. సో ఇవి వచ్చేసి గోధుమ కొడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి నిన్న పెట్టేసి తీసిన వడియాలండి. ఇది ఒకతే ఈరోజు పెడుతుందనమాట. ఇది ఇక్కడ వచ్చేసేమో ఏంటంటారు, ఒక 10 గ్లాసుల నీళ్ళకేమో పెట్టిందండి. ఈ విధంగా నూక ఉడికిన తర్వాత 10 గ్లాసుల నీళ్ళు పెట్టేసుకుని గ్లాస్కి ఆ గ్లాసుల నూక కలిపి వేసేసింది. నూక వేసిన కాడి నుంచి అయితే కలుపుతూనే ఉండాలంటండి. ఆపేస్తే ఉండకట్టేస్తుందంట. బాగా ఉడికిపోయిన తర్వాత దింపేస్తాము అనిపించుకొని ఇందులో కొంచెం అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదండి. ఆ పేస్ట్ మాత్రం మిడిల్లో అయితే వేయలేదు. అంటే ఇలా ఉడుకుతున్నప్పుడు వేస్తే కొంచెం బ్లాక్గా వస్తున్నాయంట. యూట్యూబ్లో చూసిందంట. సో అది దింపిన తర్వాత వేయమన్నారంట. మా అమ్మ అంతేనండి, ఏ రెసిపీ అయినా చూసిందనుకోండి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చెప్పారో అలాగే ఫాలో అవ్వాలంటది. నేనంటాను ఎలా చేసుకున్నా పర్వాలేదంటే కుదరదు, నువ్వు ఎలా పడితే అలా చేస్తే కుదరదు, వాళ్ళు ఎలా చేశారో అలాగే చెయ్యాలంటది. మంచి పర్ఫెక్షన్ ఉన్న మనిషి అండి మా అమ్మ. సో ఇంకా ఎందుకు వచ్చింది ఈవిడితో గొడవ అని చెప్పేసి నేను నా పాటికి నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇందులోనే మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్లో దింపేస్తాము అనిపించుకొని కొద్దిగా నువ్వులైతే వేసిందండి. నువ్వులు మనకి వేపుకున్నప్పుడు ఏమీ వడియాల మీద ఏమీ కనిపించట్లేదండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఈరోజైతే వేపింది తను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంత చిన్న గ్లాస్కి ఈ కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసింది. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తానండి, ఇవి మంచి ఘాటుగా ఉంటాయని. తను మాత్రం వాళ్ళు చెప్పిన క్వాంటిటీ ప్రకారమే వేస్తుంది. ఇదిగోండి ఇందులో నువ్వులైతే నేనే వేశాను. కొంచెం ఎక్కువే వేశాను, అన్ని అక్కర్లొద్దంట, ఒక చిన్న గుప్పుడైతే సరిపోతుందంట. అంతే. ఈ విధంగా వేసేసుకుని దీన్ని కట్టేసిన తర్వాత ఆ పేస్ట్ కూడా కలిపేసుకుని చల్లారిన తర్వాత క్లాత్ మీద పెట్టుకోవచ్చండి. క్లాత్ మీద అయినా సరే చాలా బాగా వస్తాయి. సో ఇక్కడికైతే వడియాల ఇన్ఫర్మేషన్ ఇది. ఎవరైనా పెట్టుకునే వాళ్ళకి ఎండలు బాగున్నాయి కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా మీరు 7 సముద్రాల అవతలున్నా, 7 ఇల్లుల అవతలున్నా, లేకపోతే 7 అడుగుల అవతలున్నా సరే అమ్మగారి ఇంటికాడ నుంచి వెళ్తున్నామంటే ఈ మాత్రం సర్దాలండి, లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఫైనల్గా వీడియో ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.